లోపం ఎక్కడంటే జగన్మోహన్ రెడ్డిలోనే. ఎవరైతే నీ పార్టీ నాశనానికి వైనాట్ 175 అన్న దగ్గర నుంచి నిన్ను 11కి తీసుకొనొచ్చారో, దాంట్లో తలా ఒక చెయ్యి ఎవరైతే ఏసారో, ఆ చేతులనే తీసుకొచ్చి నువ్వు అందలం ఎక్కించి కూర్చోబెడితే, ఇంకసలు దాంట్లో విఘ్నత ఎక్కడుంది చెప్పండి? మీరన్న 2 పేర్లు రీసెంట్‌గా వచ్చినియి. అవును. గతంలో వచ్చిన నలుగురు అధికార ప్రతినిధుల్లో ఇద్దరిని పక్కన పెట్టండి. భూమన కరుణాకర్ రెడ్డి అంటే సరే పాపం ఎడ్యుకేటెడ్ కాస్త రీజనబుల్‌గా ఉంది. తర్వాత జూపల్లి అతను. వాళ్ళు కాకుండా రోజా, శ్యామల. అత్యధిక డ్యామేజ్ జరిగింది వీళ్ళిద్దరి మూలానేగా. ఎలక్షన్ ముందు రోజా మాట్లాడినటువంటి మాటలు, శ్యామల చెప్పినటువంటి ముసలి తోడేలు గుంటనక్క కథ. ఎంత డ్యామేజ్ చేసిందనేది సాధారణ కార్యకర్త వైసీపీలోని ఎవరినైనా అడగండి చెప్తారు. వీళ్ళిద్దరు కొంప ముంచారు మమ్మల్ని. అదయిన తర్వాత దానికి చాలదన్నట్టుగా ఇది ఇక మరీ కామెడీ. ఆ! లక్ష్మీ పార్వతిని తీసుకొచ్చి ప్రధాన కార్యదర్శిని చేయటం. గోరంట్ల మాధవ్‌ని అధికార ప్రతినిధి చేయటం. నిన్నే ఎక్కడో మీమ్ చూశాను నిన్నో ఇవాళో. హ్మ్. మీరు ఎంత బాగా కష్టపడితే అంత ఉన్నతమైన పదవులు మీకొస్తాయని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్న మాట ఒక పక్క. గోరంట్ల మాధవ్ వికృత వీడియో ఇంకో పక్క. 2 మిక్స్ చేసి మీమ్స్ ఏస్తున్నారు. అంటే అంత బాగా కష్టపడ్డాడు ఆయన కాబట్టి ఈ పదవి దక్కిందనేటువంటిది. ఇది చూడటానికి సెటైరికల్‌గాను ఇట్స్ ఎ ఫ్యాక్ట్. ఏం చూసి అతనికిచ్చావు నువ్వు అధికార ప్రతినిధి? ఏం ట్రాక్ రికార్డ్? గతంలో అధికార ప్రతినిధి ఇవ్వాలన్నా, ఒకటి ఇవ్వాలన్నా వాళ్ళ రాజకీయ ప్రస్థానం మొదలైన దగ్గర నుంచి ఉన్నటువంటి చరిత్రను చూసి ఇచ్చేవాడు.